స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ గైస్, నేను మీ ములుగుపాటి తెలుగు ట్రేడర్ అని. ఎలా ఉన్నా అందరూ బాగున్నారా? సో గైస్, ఇప్పుడైతే ట్రేడింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ నిన్న అన్అఫీషియల్గా లాస్ అయినా పరే ఇట్స్ ఓకేనా. మళ్ళీ ఈరోజు అయితే ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట. 516 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. 19 రూపీస్ అంతా వచ్చింది. సో పక్కన కనిపిస్తూ ఉంటుంది. సో ఏంటి అంటే అదనమాట పరిస్థితి. ఈరోజు అయితే డన్ ఫర్ ద ట్రేడింగ్ అనమాట. కానీ చాలా వాలటాలిటీ ఉందండి ఈరోజు. అంటే కొద్దిసేపు ఓఏ చేంజ్ అవుతుంది, మళ్ళీ కొద్దిసేపు కాల్ సైడ్ వెళ్తుంది, కొద్దిసేపు పుట్ సైడ్ వెళ్తుంది. మార్నింగ్ సెషన్ అంతా కూడా చాలా హెవీ ప్రెషర్ ఉందన్నమాట. ఎక్కువ పుట్ సైడ్ ప్రెషర్ ఎక్కువ ఉందన్నమాట. సో తర్వాత సడన్ అక్రాస్ అంటే 10:40 తర్వాత నుంచి కాల్ సైడ్ ఒక్కసారి గామా బ్లాస్ట్ అయిందండి. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాల్ సైడ్ వన్ డైరెక్షన్లో గామా బ్లాస్ట్ అయింది. సో నేను అబ్జర్వ్ చేశాను అనమాట. అంటే గామా బ్లాస్ట్ అయింది. అట్ ద సేమ్ టైం మూమెంటం అనేది ప్రైస్ యాక్షన్ ప్రకారం మూమెంటం హైయర్ అండ్ హైయర్స్ చేసుకుంటే పైకి వెళ్తాను చూస్తున్నాను. సో అందుకని నాకు అదే పర్ఫెక్ట్ మూమెంట్ అనిపించి ట్రేడ్ అయితే తీసుకున్నాను అనమాట. సో మ్యాక్సిమం ఇన్ని పాయింట్స్ అని క్యాప్చర్ చేద్దాం అనుకున్న ఒక స్లాట్ తోటి తీసాను. 500 ప్రాఫిట్ వచ్చింది. 590 సంథింగ్ అరౌండ్ ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే 20 రూపీస్ ఏది దొబ్బేస్తుంది. చూద్దాం మరి ఎంత. ఇది కొటక్ని ఎలా తక్కువ వస్తుందండి ట్రేడ్. ఏంటి ఇది ఒక ట్రేడ్ తీసుకుంటే దానికి ఎంత తక్కువ తీసుకుంటాను. 55, 60, 70 రూపీస్ తీసేసుకుంటుంది. ఇది జరోదాలో. అదే కొటక్ నియోలో కొంచెం తక్కువ వస్తుంది అనమాట బ్రోకరేజెస్. సో అందుకని ఐఎమ్ ప్రిఫరింగ్ కొటక్ నియో నోబెడేస్ యాక్చువల్లీ. సో దట్ వాజ్ వెరీ ఫైన్. సో అదనమాట పరిస్థితి. అండ్ నో ప్రాబ్లం అండి. నాకు ఒకటి అర్థమైందండి. ఓఏ చేంజ్ అండ్ స్టాక్ మార్కెట్ అనలైజింగ్ అన్నీ చూసుకుంటూ చేస్తానండి. అండ్ అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్ నేను పెట్టిన స్టాక్ ఇన్వెస్ట్మెంట్లో కూడా అత్యంత భారీ మూమెంట్ వస్తుందండి యాక్చువల్లీ. మేబీ అతి త్వరలో శుక్రవారం ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నాకు కొన్ని షేర్స్లోను. సో ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో అది చెప్తాను త్వరలోనే. ఓకే గైస్, మరి ఈ వీడియో చూసినందుకు ఎంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్. బాయ్.